ఆకాంక్షిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం ఇప్పుడు మీ చప్పట్లు. I request Honorable CM for the message. జై సేవాలాల్, జై జై సేవాలాల్. మిత్రులారా, ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మా బంజారా ఆదివాసీ సోదరులు బంజారా హిల్స్లో ఉండే బంజారా భవన్లో వారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బంజారాలకు సముచితమైన గౌరవం ఉంది, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ, మాజీ శాసన మండలి సభ్యులు, ముఖ్యమైన నాయకులు పెద్దలు జానారెడ్డి గారిని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని, ఇతర ముఖ్యమైన నాయకులను, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పిండ్రు, అదేవిధంగా మా మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేస్తున్నారు. 1976లో బంజారా సోదరులను షెడ్యూల్డ్ ట్రైబ్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించారు. ఆ రోజు దీనికి సంబంధించి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కృషి చేసిండ్రు. ఎస్టీ జాబితాలో లంబాడ సోదరుల్ని చేర్చడం వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద పెద్ద హోదాలలో ఈరోజు వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఈరోజు ఆదివాసీ బంజారా సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలి పథకాన్ని తేవడమే కాదు, ఎస్సీ ఎస్టీ సప్లైని ఆ రోజు చట్టబద్ధత కల్పించి నిధులలో గిరిజనులకు, ఆదివాసీలకు, దళితులకు వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో ఆ దామాష ప్రకారం నిధులు కేటాయించే విధంగా చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అయినా ఆదివాసీ లంబాడ సోదరులకు సంపూర్ణమైన న్యాయం జరగాలి అనంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి ఎంతోమంది బంజారా సోదరులు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు. సురేష్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది, చాలామంది ఆ రోజు ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు మీ అందరి పోరాటాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీకు సముచితమైన స్థానం కల్పించి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మీరు, మేము అందరం ఆశించినాం. కానీ ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు, అవకాశాలు రాలేదు. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించి దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలి అని మీరందరూ ఆశీర్వదించడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారిని మంత్రిగా, డాక్టర్ రామచంద్ర నాయక్ను విప్పుగా, ఇదే కాదు ఈరోజు కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలా మంది గిరిజనులకు, ఆదివాసులకు ఎక్కడెక్కడున్నారో ఎతికి మరి మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సిటీలో డీసీపీలు కావచ్చు, లేకపోతే ఆర్ఎండ్బిలో ఈఎన్సీ కావచ్చు,
వివిధ హోదాలలో ఎవరెవరైతే మీ చదువుకున్న యువకులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదే కాకుండా మా బాలు నాయక్ మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి సార్, మా దేవుడు, మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పిండు. అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో ₹1 కోటి కేటాయించిండ్రు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పినరు. 1 కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి ₹2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని ₹2 కోట్ల పెంచాల్సిందిగా. అదేవిధంగా మిత్రులారా, ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా, పండుగలు ఎన్ని జరుపుకున్నా మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే